వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోకుల్ గ్రాండ్లో NRI శశి యాదవ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబ సభ్యుల మధ్య తన జన్మదిన వేడుకను జరుపుకోవడం అత్యంత ఆనందంగా ఉందని, వివిధ నియోజకవర్గాల నుండి అలాగే పిఠాపురం నియోజకవర్గం నుండి ఇతర రాష్ట్రాల నుండి ఫోన్ ద్వారా మెసేజ్ల ద్వారా ఆయన పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు అని అన్నారు. బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, అంటే గుడ్ కావచ్చు బ్యాడ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ చాలా మంది కలవడం అంటే తెలుసో తెలకు లీడర్స్ వల్ల లేకపోతే క్యాడర్స్ వల్ల లేకపోతే ఏదో బడుగుబడిన వర్గాల వల్ల వాట్ ఎవర్ కొంత ప్రాంతాలుగా డివైడ్ అయిందంతా ఏదో ఈ ఈవెంట్ వల్ల కలవడం అనేది కొంచెం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చేసుకున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ పోయినా కూడా ఆప్యాయంగా పాటించడం, ఎప్పుడైనా సరే సక్సెస్ ఫార్ములా అనేది చాలా మందికి రకరకాలుగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ సక్సెస్ అయితే మర్చిపోకూడదు. కష్టపడిన ఏదైనా సక్సెస్ ఫార్ములా ఏంటంటే అవతల వ్యక్తుల్లో ఆనందం చూస్తే ఆ ఆనందం నుంచి నీకు కలిగే ఆనందం ఏదైతే ఉంటుందో అది చాలా సక్సెస్ ఫార్ములా నా వరకైతే. అది ఎలా పుట్టిందో ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ 2019-20 తర్వాత నుంచి నేను ఎప్పుడైతే ప్రజా సేవలో ఎంతో కొంత చేస్తూ అవతల వాళ్ళు పొందే ఆనందాలు కానీ అవతల వాళ్ళు పొందే సక్సెస్లో కానీ నేను ఆనందం ఎత్తుకున్నాను. అది కళ్యాణ్ గారి ద్వారా ఇంకొంచెం ఎక్కువ ఎత్తుకున్నాను. పిఠాపురం వల్ల ఇంకా చాలా చాలా ఎక్కువ ఎత్తుకున్నాను నేను. థ్యాంక్ యూ. పిఠాపురంలో చేయడానికి కారణం ఏంటి అంటే మీరందరూ చూపించే అభిమానం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, మీరందరూ కలిసి ఉండే ఒక తత్వం కావచ్చు. మళ్ళీ మీరందరూ కూడా స్ట్రెంత్కి ఎక్కడ లేదు. నేను స్టేట్లో కొన్ని స్టేట్స్ అంటే కొన్ని కౌన్సిల్స్ తిరిగాను, కానీ ఆ పిఠాపురంలో ఉన్నంత పిచ్చి ఎక్కడ లేదు. ప్రేమ కానీ పిచ్చి కానీ ఒక ఏదో సాధించాలనే తప్పన కానీ ఎక్కడ లేదు. పత్తిపాడు నుంచి చాలా మంది వచ్చారు. పత్తిపాడులో బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు కలిగిన వర్గాలు కావచ్చు, లేకపోతే ఉన్నతమైన వర్గాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా NRI లాగా ఎవరో ఒకరు వచ్చి చేయడము, లేకపోతే కళ్యాణ్ గారి భావజాలు నింపుకున్న టీం ఎవరో ఒకరు రావాలి అని అనుకోవడం. ప్రతిసారి కళ్యాణ్ గారు రాకపోవచ్చు, కానీ కళ్యాణ్ గారు లాంటి భావజాలు నింపుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఎంతో కొంత సేవ చేయాలనుకుంటారు. కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, నేనే అన్ని పనులు చేయనవసరం లేదు, మీరే ఒక లీడర్లుగా ఫామ్ అయ్యి మీరు ఎంతో కొంత చేయండి ప్రజలకి అని చాలాసార్లు చెప్పాను. సో అలాగా ఈరోజు ఇంతమందిని కలుసుకోవడం, పొద్దు నుంచి కూడా దాదాపుగా ఐ థింక్ 10,000 మంది పైగా వచ్చారు, ఇంకా వస్తున్నారు. నాకు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అందరికీ కూడా మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు ఇలా ప్రేమ చూపించేస్తే ఇక నేను రెగ్యులర్గా వచ్చేస్తే ప్రాబ్లం అయిపోతుందండి. మీరందరూ కొంతమంది లీడర్గా ఉంటారన్న, నేను లీడర్ మనం కాదు, కళ్యాణ్ గారి లీడరు. మనం ఓన్లీ ఏంటంటే క్యాడర్ కింద ఆయన కావాల్సినటువంటి మంచి సమాజాన్ని స్థాపించాలి అనే ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రయోగంలో చిన్న సమితిని అయితే చాలా ఎప్పుడు అంటుంటాను నేను. అలా ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ చూసి చాలామంది ఇందాక ఒక పెద్ద మనిషి అన్నాడు, సార్ ఒక లాస్ట్ 1.5 yearsలో కొంతమంది లీడర్స్ వచ్చారు, కొంతమంది కమిటీస్ ఫామ్ అని, కొంత లోపలగా ఇంటర్నల్గా కొంత ఇదంతా ఇలా ఉంది సార్ అంటే, నేను అన్నీ వదిలేండి బాబు, మనందరం కూడా కళ్యాణ్ గారి మనుషులు అన్నప్పుడు అన్నాడు. కానీ ఈ ఈవెంట్కి మాత్రం అందరూ వచ్చారు సార్, పాత లేదు కొత్త లేదు, యూత్ కానీ ప్రతి ఒక్కరు వచ్చామన్నారు. అసలు ఆ మాట చాలా ఆనందంగా ఉంది. అంటే నేను దానికి చిన్న కారణమైనందుకు ఒక ఆనందం అయితే, సెకండ్ ఏంటంటే ఇలాగే అందరూ కలిసి ఉన్నాం. లీడర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ మీ అందరు ఇక్కడే ఉంటారు కదా, మీరందరూ ఇక్కడే ఉంటారు. మీ అందరూ కూడా పక్కన మీ ఇంట్లో ఉన్న ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరు చూడండి. లీడర్లు కూడా ఏంటంటే ఎంతో కొంత మేలు చేద్దానికి వస్తారు, కానీ వాళ్ళేమి ఏదో సాధించాలో లేకపోతే ఏదో మీ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి కదా. అది ఎస్పెషల్లీ పిఠాపురంలో ఏమైనా ఎక్స్పోర్ట్ చేయలేదు. పిఠాపురంలో ఉన్న ప్రజలు నాకు తెలిసినంత వరకు అయితే ప్రేమ ఇస్తే అవతల చచ్చిపోవాల్సిందే, అంత డీప్గా ఇస్తారు.
సో మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా ఎవరు ఏ లీడర్ వచ్చినా కూడా మీరు కోఆపరేట్ చేయండి. అలాగే మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే కూడా మీరు చెప్పండి. ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని రిజాల్వ్ చేసుకుంటూ పోదాం. కళ్యాణ్ గారు ఎంతో కొంత ఆయన చూపించిన మార్గంలో నేను నేర్చుకొని ఎంతో కొంత చేయడానికి నేను లాస్ట్ 1 year నుంచి కూడా వస్తున్నాను. నేను ఈ ఒక్కరోజు రావడం కాదు, లాస్ట్ గెలిచిన తర్వాత కూడా నేను చాలా పనులు చేశాను. మన ఫస్ట్ బయోనిక్ కామ్ తోటి స్టార్ట్ చేశాను. అప్పుడు ఇక్కడ పిఠాపురంలో మన కొండలకి ఇచ్చినట్టున్నాను, అది కలెక్టర్ గారి చేతుల ద్వారా. అలాగే దాని తర్వాత గుళ్ళకి మన బద్రి గారు కానీ, మన రాయవరపు సీర్ గారు కానీ, లేకపోతే చాలా మంది నాయకులు, చాలా మంది అందరూ ఏం చేశారంటే, సార్ ఇక్కడ గుడి ఒకటి ఉంది, మీరు రండి ఒకసారి చూస్తే బాగుంటుంది అంటారు. వెళ్ళిన తర్వాత ఏం లేదు సార్, దీనికి జస్ట్ 50,000 ఇస్తే చాలా అంటారు. అంతే అంటావా? సరే ఓకే కానీ అని చెప్పేసి వెళ్ళిపోతాం నుంచి. అట్లా ఇక్కడ మన కుప్పట సత్యనారాయణ గారు ఇక్కడ